జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితంలోకి ఒక వ్యక్తి, మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి రావడం సహజం. ఎంతవరకు ఇబ్బంది పెడతారంటే, కొంతమంది ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తులు సూసైడల్ ఆలోచన వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అంతలా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు పై అధికారులు అటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే కింద అధికారులు ఉండొచ్చు, మనతో కలిసి పనిచేసే వాళ్ళు కావచ్చు, సమాజంలో మన నైబర్స్ కావచ్చు, పక్కింటి వాడు కావచ్చు, ఎదురింటి వాడు కావచ్చు, మన ఇంటి యజమాని కావచ్చు, మంది ఇల్లు అయితే మనకు వచ్చిన ఇంట్లో బాడుకున్నటువంటి టెనెంట్ కావచ్చు. సమాజంలో ఇన్ని సంబంధాలు ఉంటాయి. ఏదో సంబంధంలో మనల్ని ఇబ్బంది పెట్టేవాడు మన జీవితంలోకి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మనకు చాలా ఇబ్బంది గురైపోతూ ఉంటుంది. ఒక్కోసారి మనం ఏం చేయలేకపోతూ ఉంటాం. అంటే పై అధికారి అనుకోండి, మనం ఏమి చేయలేం. మన కింద అధికారి అనుకోండి, మనం చేత అనేది చేస్తాం. కింద అధికారి అయినా అతనికి మంచి పరపతి ఉన్నప్పుడు మనం ఏం చేయలేని స్థితి కూడా ఉంటుంది. అప్పుడు కూడా ఏం చేయలేం. కానీ పై అధికారి ఉన్నప్పుడు అస్సలు చాలా ఊపిరి తీసుకోవడానికి అవకాశం లేనంత ఒత్తిడికి గురైపోతూ ఉంటాం. చాలామంది అవసరమైతే ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు, దానికి టార్చర్ భరించలేక. అటువంటి వ్యక్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అద్భుతమైనటువంటి రెమెడీ టెక్నిక్ ఏమిటంటే, మనకు ఈఎఫ్టీ, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. ఆ ఈఎఫ్టీ అంటే ఏంటనేది ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో ఉంది. అది వీడియో చూసి అర్థం చేసుకోండి. ఈఎఫ్టీ అంటే, ఆ ఈఎఫ్టీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా చేయాలి. ఆ ఈఎఫ్టీలో ఏం చేయాలి మనము అంటే, మనకు ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టీ అంటే, ఈ ఈఎఫ్టీని 9 ట్యాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ట్యాపింగ్ పాయింట్స్ ట్యాప్ చేస్తూ మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఐ ఫర్గివ్ అంటే ఆ వ్యక్తిని ఐ ఫర్గివ్ ఏబిసి, అతని పేరు ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. మనల్ని కూడా మనం ఫర్గివ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఈ టెక్నిక్లో ఏం జరుగుతుందంటే, మనం అతను ఫర్గివ్ చేయడమా లేదా దాన్ని బట్టి ఉంటుంది. క్షమించడం, మనం క్షమించాలి. ఎందుకు క్షమించాలండి? అతను చేస్తుంది తప్పు, అతను నిజంగానే తప్పు చేస్తున్నాడు, మన తప్పు ఏమీ లేదు, అయినా సరే అతను క్షమించాలి. ఎందుకంటే లాజిక్ ఒకటే చెప్తున్నాం, మన జీవితం కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఆర్థికమైనటువంటి పరిస్థితి కోసం, మనం ఎందుకంటే కిందికి వెళ్ళిపోకుండా జీవితంలో నిలబడడం కోసం క్షమించాలి. ఇది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. వాళ్ళని ఎదురుగుండా వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు. కానీ మన వైపులో, మన మనసులో వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయము లేకుంటే ఒక ద్వేషాన్ని మనం విడిచిపెడితే తప్పిస్తే మన జీవితంలో ముందుకెళ్ళాం. కాబట్టి మన కోసం వాళ్ళని క్షమించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఈ టెక్నిక్ చేసినప్పుడు నాకు కూడా ఇటువంటి వ్యక్తి తారసపడినప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి వెంటనే మనం ఈ టెక్నిక్ అప్లై చేసుకున్నాం, దాని నుంచి బయటపడ్డాం. అది తెలియకపోతే ఎంత ఇబ్బందికి గురవుతాం, మనం మానసికంగా ఎంత కృంగిపోతాం. మానసికంగా ఎప్పుడైతే కృంగిపోతామో మనకు జరిగే అన్నీ కూడా జీవితంలో అటువంటి నెగిటివ్ ఎక్స్పీరియన్సెసే వస్తూ ఉంటాయి. మరింత నెగిటివ్లో వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మరింత నెగిటివ్కి వెళ్ళినప్పుడు మరింత నెగిటివ్గా వస్తూ ఉంటాయి. ఇది సహజం అయిపోతూ ఉంటుంది. దాని నుంచి మనం బయటపడాలి. ఆ వ్యక్తి గురించి మనం స్మరించకూడదు. మనం ఎక్కువగా ఈ నామస్మరణ లాగా ఆ శత్రుస్మరణ ఎక్కువైపోతూ ఉంటుంది. మనం శత్రుస్మరణ ఎప్పుడు చేయకూడదు, శత్రువు అన్నప్పుడు. కాబట్టి ఈఎఫ్టీ మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టీ చెప్పేటప్పుడు ఐ ఫర్గివ్ ఏబిసి, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఈ రెండు చెప్పాలి. అతన్ని క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నన్ను నేను ఎందుకు క్షమించుకోవాలి అంటే, నాకు తెలిసి కానీ తెలియక కానీ, అంటే ఇన్నర్ సబ్కాన్షియస్, ఇన్నర్ చైల్డ్ అంటాం మనం. మన సబ్కాన్షియస్లో కొన్ని రియాక్షన్స్ వచ్చాయి, అన్డిజైరబుల్ రియాక్షన్స్ వచ్చాయి. ఒక సందర్భం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఇలాగే రెస్పాండ్ అవ్వాలి అని లేదు. ఒక్కొక్కరు అలా రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి నా రెస్పాన్స్ ఏదైతే ఉందో అది నాకు అన్డిజైరబుల్గా వచ్చింది కదా, నాకు నెగిటివ్గా వచ్చింది కదా, కాబట్టి నన్ను నేను క్షమిస్తున్నాను. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. మనల్ని మనం క్షమించుకుంటూ అతన్ని క్షమిస్తూ ఉండాలి. ఇది రోజు చేయాలి. అంత ఈజీగా మనం అతన్ని క్షమించలేం, మనల్ని క్షమించుకుంటాము, కానీ ఆ వ్యక్తిని, ఆ శత్రుభావంతో ఉన్నటువంటి వ్యక్తిని క్షమించడం అంత తేలిక కాదు. కాబట్టి చేస్తూ 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 ఉంటే కనీసం 21 days చేస్తే మన అభిప్రాయం మారుతుంది. అప్పుడు ఎలా తెలుస్తుందంటే, ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోగానే, లేకుంటే ఆ పేరు వినగానే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ మనకు తెలుస్తాయి. ఆ వ్యక్తి పేరు చెప్పగానే కొంత కెమికల్ రియాక్షన్ మనలో వస్తాయి. అప్పుడు 21 days తర్వాత ఆ వ్యక్తి పేరు చెప్పినా కూడా ఎటువంటి రియాక్షన్స్ రావట్లేదు, ఇక్కడ కొంచెం న్యూట్రల్గా ఉందంటే అప్పుడు మనకు ఆ ఎమోషన్స్ అన్నీ పోయినాయని అర్థం. అంతవరకు చేయండి. 21 days అని కాదు, ఎప్పటి వరకు అయితే, ఎప్పుడైతే ఆ వ్యక్తి పేరు చెప్పగానే లేకుంటే ఆ వ్యక్తిని చూడగానే
ఆ వ్యక్తిని తలుచుకోగానే మనకు నెగిటివ్ కెమికల్స్, ఆ నెగిటివ్ ఎమోషన్స్, ఎంజైమ్స్ రిలీజ్ అవ్వకుండా ఉన్నంతకాలం మనం చేసుకోవాల్సిందే తప్పదు. ఎంతకాలం అనేది మనం అతని మీద ఉన్నటువంటి హేట్రిడ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఉంటుంది ఆ టైం. అది ఎంత దేన్ని బట్టి ఉంటుందంటే అతను మనం చేసినటువంటి అపకారాన్ని బట్టి, లేకుంటే అతను పర్సనల్గా తీసుకొని మరీ ఇబ్బంది పెడుతుంటే కొంత ఎక్కువగా మనం ఇబ్బంది పడిన వాళ్ళు అయితే కొంత టైం తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ట్యాపింగ్ పాయింట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్ ఇది. ఇక్కడ జెంటిల్ ట్యాపింగ్ అనమాట. ఇక్కడ ఇలా అంటూ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఫర్గివ్ జనరల్గా కూడా అందరూ చేసుకోవచ్చు. అందరూ చేసుకునేటప్పుడు ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ ఫర్గివ్ అదర్స్ అని చెప్పుకోండి. అందరినీ క్షమిస్తున్నాను అంటే జనరల్గా. లేదు మనకు ఒక ఇష్యూ బేస్డ్గా ఉంది, ఒక శత్రువు గురించి మనం చేసుకుంటున్నాము అంటే అతని మీద శత్రుభావాన్ని తీసేసి ఐ ఫర్గివ్ ఏబిసి, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. ఇది ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్స్. తర్వాత నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ ఇక్కడ, ఇది సెకండ్ ట్యాపింగ్ పాయింట్. ఇలా చేసుకుంటూ ఐ ఫర్గివ్ దట్ పర్సన్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. ఆ తర్వాత అండర్ ఐస్, థర్డ్ ట్యాపింగ్ పాయింట్. ఇలా జెంటిల్గా ఈ వేళ్ళతో, ఈ ఎడ్జెస్ తోటి అలా ట్యాపింగ్ చేయడం. తర్వాత ఇక్కడ అండర్ నోస్ ట్యాపింగ్ పాయింట్. తర్వాత చిన్, ఐ ఫర్గివ్ దట్ పర్సన్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. తర్వాత కాలర్ బోన్ ఉంటుంది ఇక్కడ నుంచి కాలర్ బోన్ నుంచి 2 ఇంచెస్ కిందకి ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ దట్ పర్సన్. తర్వాత అండర్ యామ్స్, సరిగ్గా మనకు యామ్ నుంచి ఒక 1/2 ఫీట్ కింద ఇలా 2 చేతుల్లోనూ. తర్వాత కరాటే చాపింగ్ పాయింట్స్ అంటాం ఇక్కడ. ఇవి ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ దట్ పర్సన్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ దట్ పర్సన్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ దట్ పర్సన్. ఈ విధంగా ఒకసారి కాదు, రిపీటెడ్గా, ప్రత్యేకంగా పడుకునే పోయే ముందు ఇది చేసి పడుకోండి. బ్రహ్మాండంగా మనకు తక్కువ టైంలో మనకు మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇది చేసి అతని నుంచి మనం ఎలా బయటపడతాం, ముందు మన ఎమోషన్స్ పోయినాయి అనుకోండి, తర్వాత అతను మనకు దూరం అవుతాడా, లేకపోతే అతని యొక్క ప్రవర్తన మారుతుందా మన విషయంలో, ఆ తర్వాత మరి అద్భుతాలు జరుగుతాయి. మీరు చేసి చూడండి. అతని వైపు నుంచి కూడా ఆ శత్రుభావం తొలగిపోతుంది. మన పట్ల చాలా సానుకూలంగా ప్రవర్తిస్తాడు అతను. అటువంటివి అద్భుతాలు జరుగుతాయి. చేసి చూడండి.